లాస్ట్ ఇయర్ టాటా మోటార్స్ కంపెనీ పీక్ ని హిట్ చేసింది. బట్ సడన్ గా ఇది నిఫ్టీ 50లోనే ద వర్స్ట్ పర్ఫార్మర్ గా అయింది. టాటా మోటార్స్ స్టాక్ లో ఏం జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ వర్స్ట్ ఫేస్ అనేది అయిపోయిందా? ఫస్ట్ ద ఫాల్ ఆఫ్ టాటా మోటార్స్ ని డీకోడ్ చేద్దాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే టాటా మోటార్స్ యూకే బేస్ సబ్సిడరీ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎక్కువ రెవెన్యూ అండ్ మార్జిన్ ఇచ్చేది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కీ మార్కెట్స్ లో డ్రాప్ ఇన్ డిమాండ్ చూసింది. యాజ్ ఎ రిజల్ట్ డిసెంబర్ క్వార్టర్ లో మార్జిన్స్ దెబ్బతినింది. అండ్ డోంట్ ఫర్గెట్ యూరోపియన్ ఆటోమొబైల్స్ మీద ఉన్న యూఎస్ ఇంపోర్ట్ టారిఫ్స్ రిస్క్ కూడా ఉంది. జేఎల్ఆర్స్ పువర్ పర్ఫార్మెన్స్ వల్ల టాటా మోటార్స్ డిసెంబర్ క్వార్టర్ ఎఫెక్ట్ అయింది. నెట్ ప్రాఫిట్ ఫాల్ అయింది అండ్ రెవెన్యూ గ్రోత్ వీక్ అయింది. డొమెస్టిక్ మార్కెట్ లో జరిగిన స్లో డౌన్ వల్ల కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ నుండి వచ్చే రెవెన్యూ కూడా 8% డ్రాప్ అయింది. బట్ టాటా మోటార్స్ క్రాష్ స్టోరీలో జేఎల్ఆర్ మాత్రమే విలన్ కాదు, మహీంద్రా అండ్ మహీంద్రా నుండి వచ్చే కాంపిటీషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సెప్టెంబర్ 2024లో టాటా మోటార్స్ ని మహీంద్రా అండ్ మహీంద్రా రీప్లేస్ చేసి కంట్రీస్ థర్డ్ లార్జెస్ట్ కార్ మేకర్ బై వాల్యూమ్ గా అయింది. అది కాకుండా ఈ ఇయర్ జనవరిలో M&M's మంత్లీ సేల్స్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 18% గ్రో అయింది. అండ్ టాటా మోటార్స్ లో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 10% డ్రాప్ అయింది. అండ్ వీళ్ళకి కాంపిటీషన్ ఇండియా నుండి మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ గా కూడా ఉంది. టెస్లా ఇండియా లోపల ఎంటర్ అవుతుంది అండ్ గవర్నమెంట్ టెస్లా కోసం ఈవీ మీదున్న ఇంపోర్ట్ డ్యూటీస్ ని రెడ్యూస్ చేయొచ్చు. ఇది టాటా మోటార్స్ తో పాటు అన్ని ఆటో కంపెనీస్ ని వరీ చేసేటట్టు చేసింది. సో వాట్ డస్ దిస్ మీన్? టాటా మోటార్స్ ఫ్యూచర్ ఏంటి? నేను మెన్షన్ చేసిన 3 రీజన్స్ అన్ని షార్ట్ టర్మ్ కన్సర్న్స్. లాంగ్ టర్మ్ లో టాప్ టు బాటమ్ చేంజ్ చేసే ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జేఎల్ఆర్ ని మోడల్ లగ్జరీ బ్రాండ్ గా పొజిషన్ చేయడం అనేది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా ఉండొచ్చు. కానీ ఇది క్రూషియల్. ఒకవేళ బాగా ఎగ్జిక్యూట్ చేస్తే ఇది బోత్ టాటా మోటార్స్ మార్జిన్ అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లో ని బూస్ట్ చేయగలదు. ప్లస్ ఫినాన్షియల్ ఇయర్ 26లో రేంజ్ రోవర్ ఈవీ వస్తుంది. దీని వల్ల వాల్యూమ్స్ బూస్ట్ అవ్వచ్చు. అండ్ రిమెంబర్, టాటా మోటార్స్ కాంపిటీషన్ ని గివ్ అప్ చేయట్లేదు. వాళ్ళ ప్యాసింజర్ వెహికల్ లైనప్ ని ఎక్స్పాండ్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఎస్యూవీ అండ్ ఈవీ సెగ్మెంట్ లో. సో బై ఆర్ సెల్? టాటా మోటార్స్ స్టాక్ ని మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు? కమెంట్స్ లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.